ప్రేమ కావ్యం హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అనన్య లవ్ ఆర్యన్. అనన్య మేడం, మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు అని మేనేజర్ చెప్పగానే అనన్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. వెంటనే లేచి నుంచుని బాస్ పిలవడమేంటి, సార్ ప్రాజెక్ట్ వర్క్ మీద ఢిల్లీ వెళ్ళారు కదా అని అనన్య కంగారుగా అంటుంటే, ఈరోజు మార్నింగు బాస్ ముంబైకి వచ్చేసారు మేడం. ఎందుకో తెలియదు, ప్రాజెక్ట్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సరే మీరు వెళ్ళండి, బాస్ చాలా కోపంలో ఉన్నారు అని మేనేజర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే అనన్యకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. అబ్బా, ఈ రాక్షసుడు ఢిల్లీ వెళ్ళాడనుకున్నాను, అప్పుడే వచ్చేస్తాడా? ఇప్పుడు నేను లీవ్ తీసుకున్న విషయం ఈ రాక్షసుడికి తెలిస్తే నాకు లీవ్కి అప్రూవల్ ఇస్తాడా? హాయిగా కరెక్ట్ టైంకి ఢిల్లీ వెళ్ళాడని అనుకున్నాను. ఇక్కడ ఏం కొంపలు మునిగిపోయాయని అంత త్వరగా తిరిగొచ్చేస్తాడు అని అనన్య నోట్లో తిట్టుకుంటూ తన బాస్ ఛాంబర్కి వెళ్తుంది. బాస్ ఛాంబర్ డోర్ దగ్గరికి వెళ్ళగానే అనన్య గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. ఏంటో వచ్చి వచ్చి నేను ఇతని కంపెనీలోనే జాయిన్ అవ్వాలా? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే ఇతను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అబ్బో, సార్కి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని అనుకున్నాను. కానీ ఎప్పుడు చూసినా ఆ ఫేస్లో నవ్వుండదు, ఏమీ ఉండదు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చూసేదాన్ని ఇతని యాటిట్యూడ్ని. తిరిగి తిరిగి ఇతని కంపెనీలోనే జాయిన్ అవుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన అదే తీరు, అందరిపై అరవడం, సీరియస్ అవ్వడం, ఎప్పుడు నవ్విన దాఖలాలు లేవు. కనీసం ఒక అమ్మాయితో కూడా మాట్లాడడు. వీడేం బాస్ అని అనన్య మనసులో అనుకుంటూ నెమ్మదిగా ఛాంబర్ డోర్ ఓపెన్ చేయగానే తన కాలి దగ్గరికి ఫైల్ వచ్చి పడుతుంది. అనన్య భయంగా పైకి చూస్తుంది. తన ఎదురుగా సింహంలాగా గర్జిస్తున్న తన బాస్ని చూడగానే అనన్యకి ఒక్కసారిగా టెన్షన్ వచ్చేస్తుంది. నీకు శాలరీ ఇస్తుంది వర్క్ ఏమీ చేయకుండా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పడానికి కాదు, చేస్తే సిన్సియర్గా వర్క్ చెయ్యి, లేకపోతే లీవ్ ఇట్ అని అతను సీరియస్గా మాట్లాడుతుంటే సరిపోయింది. నాకన్నా ముందుగానే ఇంకొకడు ఈ రాక్షసుడి చేతిలో బలైపోతున్నాడుగా. ఈ సింహానికి నేనే మొదటి బోని అనుకున్నాను, నాకన్నా ముందే ఇంకొకడు బలైపోయాడుగా అని అనన్య మనసులో భయంగా అనుకుంటూ ఉండగా గెట్ లాస్ట్ అని అతను అరిచిన అరుపుకి అనన్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అతను భయంగా ఛాంబర్లో నుండి ఫైల్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అనన్యకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. నెమ్మదిగా ముందుకి అడుగులు వేస్తుంది. ఆర్యన్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే 1 వీక్ లీవ్ ఎందుకు అని సీరియస్గా అడుగుతుంటే, అమ్మో అప్పుడే తెలిసిపోయింది కదా అని అనన్య మనసులో అనుకుంటూ, అది 3 డేస్లో నా మ్యారేజ్ సార్ అని చెప్పగానే ఆర్యన్ చురుగ్గా అనన్య వైపు చూస్తాడు. గెట్ లాస్ట్ అని ఆర్యన్ గట్టిగా అరిచేసరికి అనన్య భయంగా ఛాంబర్ నుండి బయటకొచ్చేస్తుంది. ఈ మాత్రం దానికి నన్నెందుకు పిలిచినట్టు? బాబోయ్, ఈ మనిషి కళ్ళెదురుగా ఉంటే గుండె ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ కోపం, ఆ చూపు, వామ్మో, ఈ మనిషికి అసలు హాస్య గ్రంథులు లేవనుకుంటా. పోనీలే, ఏమీ అనలేదని అనన్య స్పీడ్గా తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆర్యన్ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. తర్వాత తన మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేసి కొంచెం సేపు మాట్లాడతాడు. ఇంకా రోజు ఈవినింగ్ 6కి అనన్య హైదరాబాద్ వెళ్ళడానికి బస్టాండ్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కి విండో సీట్లో కూర్చుంటుంది. అనన్య విండోలో నుండి బయటికి చూస్తూ తనలో తనే చిన్నగా నవ్వుకుంటుంది. ఇంకా 3 డేస్ బావా, నీకు నాకు పెళ్ళి, నీ కోరిక నెరవేరుతుంది. మన ఎంగేజ్మెంట్ అయ్యి 3 మంత్స్ కంప్లీట్ అవుతుంది. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని చాలా వెయిట్ చేస్తున్నాను అని అనన్య తను పెళ్లి చేసుకోబోయే బావ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అనన్య చిన్నప్పుడే తన పేరెంట్స్ చనిపోతారు. అప్పటి నుండి అనన్య తన అత్తయ్య మావయ్య దగ్గర పెరుగుతుంది. అనన్య అత్తయ్య మావయ్య చాలా మంచివాళ్ళు. అలాగే వాళ్ళకి ఒక కొడుకు, తన పేరు సంజయ్. బస్సు ముందుకు వెళ్తుండగా అనన్య ఆలోచనలన్నీ కూడా పాత రోజుల్లోకి వెళ్ళిపోతాయి.
అలా అనన్య ఆలోచిస్తూ నార్మల్గా తన సీటు పక్కకి చూసేసరికి తన పక్క సీట్లో ఉన్న వ్యక్తిని చూడగానే అనన్య ఒక్కసారిగా భయంగా సీటు వెనక్కి వాలిపోతుంది. అనన్య నోట్లో నుండి మాట కూడా సరిగ్గా రాదు. ఆర్యన్ సార్ అని అనన్య ఒక్కొక్క పదం పలుకుతూ చిన్నగా అంటుంది. ఆర్యన్ మొబైల్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు తప్ప అనన్యని ఒక్కసారి కూడా చూడడు. ఇదేంటి, నేను చూస్తుంది నిజమేనా? నా పక్కనుంది ఆర్యన్ సార్ కదా, లేదా నేనేమన్నా కలకంటున్నానా? అయినా అంత పెద్ద కంపెనీ సీఈఓ బస్ ఎక్కడమేంటి? ఆర్యన్ సార్కి ఓన్గా ఫ్లైట్ కూడా ఉంది. నేను చూస్తుంది నిజమా అబద్ధమా అని అనన్య తనని తాను చిన్నగా గిచ్చుకుంటుంది. అనన్యకి నొప్పి పుట్టేసరికి లేదు, నా పక్కనుంది ఆర్యన్ సారే అని అనన్య బొమ్మలాగా అలాగే కదలకుండా ఉండిపోతుంది. ఆర్యన్ మాత్రం అసలు అనన్యని పట్టించుకోడు. అలా నైట్ అవుతుండగా అనన్య ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. ఇంకా మార్నింగ్ అవుతుండగా అనన్యకి మెలకువ వస్తుంది. అనన్య నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆర్యన్ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని పడుకుని ఉంటాడు. అనన్యకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అనన్య కొన్ని క్షణాలు ఆర్యన్ని చూస్తూ ఉండిపోతుంది. అసలే ఆర్యన్ ఫుల్ కలర్, మంచి హైట్, పర్సనాలిటీతో రాజకుమారులాగా ఉంటాడు. అనన్య ఆర్యన్ వైపు చూస్తూ నిద్రలో ఎంత క్యూట్గా ఉన్నాడు. అది నార్మల్గా ఉన్నప్పుడు అమ్మో అసలు ఆ ఫేస్ చూడలేము, ఎంత కోపంగా ఉంటుందో అని అనన్య మనసులో అనుకుంటూ ఉండగా ఆర్యన్ టక్కున కళ్ళు ఓపెన్ చేసి అనన్య వైపు చూసేసరికి అనన్య ఉలిక్కిపడి వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేస్తుంది. బాబోయ్, నేనన్న మాటలు వినిపించాయా ఏంటి? సడన్గా కళ్ళు తెరిచాడు. అసలు ఈ ఆర్యన్ సార్ ఇంత టైం వేస్ట్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చినట్టు అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా హైదరాబాద్ బస్టాండ్ రాగానే ఆర్యన్ కిందికి దిగుతాడు. కనీసం నేను ఇతని కంపెనీలోనే వర్క్ చేస్తున్నాననే విషయం గుర్తుందా? 12 hours జర్నీ చేశాము, ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీడే మనిషిరా బాబు. అవునులే, కాలేజీలో ఉన్నప్పుడు 1 year చూశాను, ఒక్క అమ్మాయితో మాట్లాడడం చూడలేదు. ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడతాడు అని అనన్య తిట్టుకుంటూ బస్సు దిగుతుంది. కిందకి దిగి చూసేసరికి ఆర్యన్ కనిపించాడు. ఇదేంటి, ఇప్పుడే కదా బస్సు దిగాడు, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనన్య మొత్తం చుట్టూ చూస్తుంది. ఇంకా తను క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి వెళ్తుంది. అనన్య ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవ్వరూ ఉండరు. వాచ్మెన్ అడిగేసరికి వాచ్మెన్ తడబడుతూ అమ్మ అందరూ కన్వెన్షన్ హాల్లో ఉన్నారని అడ్రస్ చెప్పగానే అదేంటి, ఏదైనా మ్యారేజ్ ఉందా అని అనన్య అనుకుంటూ ఇంకా తన బ్యాగ్ లోపల పెట్టమని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వాచ్మెన్ చెప్పిన అడ్రస్కి వెళ్తుంది. అనన్య ఆలోచిస్తూ లోపలికి వెళ్ళి అసలు బావ ఎక్కడున్నాడు? ఇంతమంది జనంలో నేను ఎలా వెతకాలి? కాల్ కూడా అటెండ్ చేయడం లేదు అని అనన్య అనుకుంటూ ముందుకి అడుగులు వేస్తూ స్టేజ్ పైకి చూడగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది. తన కళ్ళ ముందు జరుగుతుంది నిజమా అబద్ధమా అన్న భ్రమలోకి వెళ్ళిపోతుంది అనన్య. తన కళ్ళెదురుగా తన బావ ఇంకొక అమ్మాయి మెడలో తాళి కడుతుంటే అనన్య బొమ్మలాగా నుంచుని ఉండిపోతుంది. తన కాళ్ళు కూడా పట్టు తప్పడంతో పక్కకి పడిపోతూ ఇంకా అక్కడే ఉన్న చైర్లో కూలబడిపోతుంది అనన్య. తన కంట్లో కన్నీళ్లు సముద్రాన్ని తలపిస్తుంటే స్టేజ్ పై జరిగేది తనకి సరిగ్గా కనిపించదు. అనన్య తన కన్నీళ్ళని తుడుచుకుంటూ స్టేజ్ పైకి చూస్తుంది. తన బావ పక్కనే ఉన్న అమ్మాయితో ఎంతో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతుంటే అనన్య గుండె పగిలినట్టు అనిపిస్తుంటే స్టేజ్ వైపు అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత పెళ్లి తతంగం మొత్తం పూర్తవుతుంది. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరి పేరెంట్స్ అందరూ రూమ్ వైపుకు వెళ్తారు. అనన్యకి ఒక్క అడుగు కూడా ముందుకి పడటం లేదు. కానీ అలాగే లేచి నెమ్మదిగా అడుగులు వేస్తూ వాళ్ళు వెళ్ళిన వైపుకి వెళ్తుంది. అనన్య రూమ్లోకి వెళ్ళేసరికి అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు.
అనన్యను చూడగానే వాళ్ళ అత్తయ్య మావయ్య ఇద్దరు కూడా షాక్గా లేచి నుంచుంటారు. సంజయ్ అనన్య వైపు చూసి ఒక క్షణం షాక్ అవుతాడు. తర్వాత ఏమీ పట్టనట్టు తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. అనన్య సంజయ్కి ఎదురుగా వెళ్ళి నుంచుని, బావా ఏంటిదంతా? నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అని అనన్యకి నోట్లో నుండి మాట కూడా సరిగ్గా రాక నెమ్మదిగా అంటుంది. అవును, తన పేరు లేఖ. తను నేను 2 years నుండి ప్రేమించుకుంటున్నాం. ఈరోజు పెళ్లి చేసుకున్నాం అని సంజయ్ చాలా పొగరుగా సమాధానం చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు బావా? నేనంటే ప్రాణం అన్నావు. నేను లేకపోతే బ్రతకలేనన్నావు. నా వెనుక ప్రతి క్షణం తిరుగుతూ ఉన్నావు. నాకు ఇష్టం లేదని చెప్పినా అస్సలు వినకుండా నేను నిన్ను ప్రేమించే వరకు వదిలిపెట్టకుండా ప్రతి క్షణం నా గురించే ఆలోచిస్తూ నా వెనుకే తిరిగేవాడివి. మరి ఈరోజేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అనన్య అడుగుతుంటే, ఇప్పుడు నీకు నేనేం చెప్పాలని అనుకోవడం లేదు. ఒకటి మాత్రం చెప్తాను, నిన్ను నేను ఎప్పుడూ ప్రేమించలేదు. అయినా ఆఫ్టర్ ఆల్ నాకన్నా తక్కువ శాలరీకి వర్క్ చేసే నువ్వెక్కడా? ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేసే నేనెక్కడా? అసలు నీకు ఏం ఉందని నిన్ను పెళ్లి చేసుకోవాలి? ఆస్తి లేదు, ఏమీ లేదని సంజయ్ కోపంగా అంటూ, ఇంక నువ్వు వెళ్ళొచ్చు అని సంజయ్ కోపంగా చెప్పేసరికి అనన్య వెంటనే పక్కకి చూస్తుంది. వాళ్ళ అత్తయ్య మావయ్య తల కిందకి దించగానే అనన్యకి సంజయ్ పైన చాలా కోపం వస్తుంది. తన కోసం ఏదైనా చేసుకుంటానన్నవాడు ఈరోజు తనని ప్రేమించలేదని చెప్తుంటే అనన్య కోపంగా సంజయ్ చెంపపై గట్టిగా కొడుతుంది. నన్ను మోసం చేస్తావా? నేనంటే ప్రాణం అని పిచ్చని నా వెనుక 2 సంవత్సరాలు తిరిగి నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి ముహూర్తం పెట్టించి ఇప్పుడు నేనంటే ఇష్టం లేదని చెప్పి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నీలాంటి వాడిని ఎందుకు ప్రేమించానా అని ఇప్పుడు అనిపిస్తుంది. నువ్వు చస్తానంటే నీపై జాలిపడి ప్రేమించడం మొదలుపెట్టాను. నీ ముఖం చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని అనన్య కోపంగా చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. తన కంట్లో కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. అనన్యకి చిన్నప్పటి నుండి జరిగింది గుర్తుకు వస్తుంటే తన పేరెంట్స్ తనని చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోవడం, ఇప్పుడు తను ప్రేమించిన వాడు తనని మోసం చేయడం అన్నీ అనన్య భరించలేకపోతుంది. పెళ్లి మండపం నుండి బయటకొచ్చి అలాగే నుండిపోతుంది. తనకసలు బ్రతకాలని అనిపించదు. ఎదురుగా రోడ్డుపైన వెహికల్స్ వస్తూ ఉంటే అనన్య అడుగులు వేస్తూ రోడ్డు వైపుకి నడుస్తుంది. ఇంకా వెహికల్స్ వచ్చి తనకి డాష్ ఇవ్వబోతుందనగా ఎవరో తన చేతిని గట్టిగా వెనక్కి లాగి తన చెంపపై కొట్టగానే అనన్య కింద పడిపోతుంది. అప్పటికే అనన్య చాలా షాక్లో ఉండటం వలన తనని కొట్టింది ఎవరో కూడా గమనించే పరిస్థితిలో లేదు. అలాగే స్పృహ కోల్పోతుంది. ఆ రోజు ఈవినింగ్ అనన్యకి మెలకువ వస్తుంది. అనన్య నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. తనకి ఆ ప్లేస్ అంతా చాలా కొత్తగా కనిపిస్తుంది. కానీ తను ఎక్కడుందో అనన్య ఆలోచించే పరిస్థితుల్లో లేదు. తనకి మళ్ళీ మార్నింగ్ జరిగింది గుర్తుకు వస్తుంటే, నన్ను చీట్ చేసావు బావా, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, అందరూ నన్ను మోసం చేశారు అని అనన్య ఏడుస్తూ వెంటనే లేచి చుట్టూ చూస్తుంది. అనన్య హ్యాండ్ బ్యాగ్ పక్కనే ఉన్న డెస్క్ పై ఉంటుంది. అనన్య వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఓపెన్ చేసి అందులో ఉన్న చిన్న నైఫ్ బయటకు తీస్తుంది. తన బావ తనని మోసం చేశాడన్న బాధ అనన్య భరించలేకపోతుంది. వెంటనే అనన్య కోపంగా ఏడుస్తూ తన చేతిని కట్ చేసుకోపోతుండగా అనన్య అని అరిచిన అరుపుకి అనన్య డోర్ వైపుకు చూస్తూ తన చేతిలో ఉన్న నైఫ్ని కిందకు వదిలేసి అలాగే షాక్గా చూస్తూ ఉండిపోతుంది. ఆర్యన్ చాలా కోపంగా అనన్య దగ్గరకొచ్చి తనని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతాడు. తర్వాత ఆర్యన్ కోపంగా తన చేతిని కిందకి దించి తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి కింద పడిన నైఫ్ తీసి విండోలో నుండి బయటికి విసిరేస్తాడు. తర్వాత అనన్య దగ్గరకొచ్చి, పిచ్చి పట్టిందా నీకు, ఏం చేస్తున్నావు నువ్వు అని ఆర్యన్ చాలా కోపంగా అంటుంటే అనన్యకి మాత్రం నోట్ల నుండి మాట రాదు. తను ఆర్యన్ దగ్గరికి ఎలా వచ్చిందో కూడా అర్థం కావడం లేదు. ఆర్యన్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు.
తర్వాత అనన్య వైపు చూస్తుంటే అనన్య మాత్రం ఇంకా షాక్గానే ఆర్యన్ వైపు చూస్తుంది. ఆర్యన్ అనన్య చేతిని పట్టుకుని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చుంటాడు. అనన్య, అసలు నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నావు? నాకు తెలియక అడుగుతున్నాను. మీ పేరెంట్స్ నిన్ను కన్నది ఆ సంజయ్ గురించా? మీ అమ్మగారు 9 months నిన్ను కడుపులో మోసి నువ్వు పుట్టినప్పుడు ఎంతో పెయిన్ అనుభవించి నీకు జన్మనిచ్చింది వాడి గురించా? నువ్వు ఇంతకాలం బ్రతికింది వాడి గురించా? లేదు కదా. వాడు చిన్నప్పటి నుండి నీ లైఫ్లో ఉండొచ్చు, కానీ వాడిని నువ్వు ప్రేమిస్తావని నువ్వు అనుకోలేదు. వాడెవడో మోసం చేశాడని నువ్వు ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? వాడు నిన్ను తక్కువ చేసి మాట్లాడాడు. నిన్ను ప్రేమించానని చెప్పి చిన్నప్పటి నుండి మీ పేరెంట్స్ కట్టిన ఇంట్లోనే ఉంటూ నీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ ఇంటిని తన పేరు మీద మార్చమని చెప్పి నీపై లేని ప్రేమను కురిపించి అంత విలువ చేసి మీ ఇంటిని వాడి పేరు మీదకి మార్చుకున్నాడు. అక్కడితో వాడి అవసరం తీరిపోయింది అనన్య. వాడు నిన్ను ప్రేమించలేదు, నీ ఇంటిని మాత్రమే ప్రేమించాడు. 1 crore విలువ చేసే ఆ ఇంటి కోసం నీ దగ్గర ప్రేమను నటించాడు. వాడి ప్రేమ నిజమని అనుకున్నావు. వాడిని ప్రేమించడం మొదలుపెట్టావు. నిన్ను నమ్మించడం కోసం నీతో ఎంగేజ్మెంట్ చేసుకుని నెక్స్ట్ డే హౌస్ని తన పేరు మీదకి మార్చుకున్నాడు. అదంతా నువ్వు ప్రేమ అనుకుని వాడిచ్చిన డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ చేశావు. ఈరోజు వాడు నిన్ను ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. నిన్ను అంతలా మోసం చేసిన వాడికి నువ్వంటే ఏంటో తెలియచేసేలాగా చెయ్యకుండా వాడి కోసం నీ విలువైన ప్రాణాలని పోగొట్టుకుంటావా అని ఆర్యన్ అంటుంటే అనన్య మాత్రం ఆర్యన్ వైపు అలాగే షాక్గా చూస్తూ ఉంటుంది. అసలు తన గురించి ఆర్యన్కి అంతలా ఎలా తెలుసు అనన్యకి అర్థం కావడం లేదు. తన ఇంటి కోసం తన బావ అంత నాటకం ఆడాడా అని ఆర్యన్ ద్వారా అనన్యకి అప్పుడు తెలుస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరువు అనన్య. వాడు నీపై చూపించేది నిజమైన ప్రేమ కాదు. వాడు చేసిన మోసానికి నువ్వు నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకుని వాడికి నువ్వంటే ఏంటో తెలిసేలాగా చెయ్యి. నీ వెనుక నేనుంటాను, నీకొక అవకాశం ఇస్తాను, దానిని ప్రూవ్ చేసుకో అని ఆర్యన్ చెప్తుంటే అనన్య చిన్నగా మాట్లాడుతూ, ఆర్యన్ సార్, ఇవన్నీ మీకు అని అడుగుతుంటే అనన్య ఇంక మాటలు అనవసరం, నేను చెప్పింది నీకు అర్థమైంది కదా అని ఆర్యన్ అనగానే అనన్య తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఆర్యన్ వైపు చూస్తుంది. తను ఇంతకాలం ఎవరిని రాక్షసుడు అని అనుకుందో అతని రోజు తనకి సపోర్ట్గా ఉండడం, ఎవరినైతే తనకి ఆప్తులు అనుకుందో వాళ్ళు తనని మోసం చేయడం అనన్యకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తప్పకుండా ఆర్యన్ సార్, నేను చిన్నప్పటి నుండి వాడి గురించి బ్రతకలేదు. నా విలువేంటో నాకు తెలియచేశారు. తప్పకుండా మీరిచ్చిన అవకాశాన్ని ఉపయోగించి నేను నా టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటాను అని అనన్య అనగానే, వెరీ గుడ్ అనన్య, ఇంకొక 2 hours మనం ముంబైకి స్టార్ట్ అవుతున్నాం. కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్పి ఆర్యన్ అనన్య చేతికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. అనన్యకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తన బాస్ తనతో అంత శాంతంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది అనన్యకి. ఆఫీస్లో తనపై ఎప్పుడు అంతలా సీరియస్ అవ్వలేదు, కానీ మిగతా వారిపై సీరియస్ అవ్వడం అనన్య డైలీ చూస్తూ ఉండటంతో, అంతేకాకుండా ఎంప్లాయీస్ అందరూ బాస్కి చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవడం వల్ల అనన్య మనసులో ఆర్యన్ చెడ్డవాడిగా ముద్ర పడిపోతాడు. కానీ ఈరోజు ఆర్యన్ తన గురించి స్టాండ్ తీసుకోవడం అనన్యకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు నైట్ ఆర్యన్ అనన్య ఇద్దరు కూడా ఫ్లైట్లో ముంబైకి స్టార్ట్ అవుతారు. మార్నింగ్ బస్సులో వచ్చి ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తుంటే అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ముంబైకి చేరుకున్న తర్వాత ఆర్యన్ అనన్యని తన ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. రేపు మార్నింగ్ ఆఫీస్లో కలుద్దాం, టేక్ కేర్ అని చెప్పి ఆర్యన్ అక్కడి నుండి వెళ్ళిపోగానే అనన్యకి మాత్రం ఆ రోజంతా జరిగింది ఒక కలలాగా అనిపిస్తుంది. ఎంత మర్చిపోదామని అనుకున్నా తన కంట్లో కన్నీళ్ళు వస్తుంటే తన ఫ్లాట్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి ఎన్నో ఆలోచనలతో ఆ రాత్రి నిద్రకి దూరం అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే అనన్య ఆఫీస్కి వెళ్ళగానే బాస్ మిమ్మల్ని ఛాంబర్కి రమ్మంటున్నారని మేనేజర్ చెప్పగానే ఫస్ట్ టైం అనన్యకి ఆర్యన్ ఛాంబర్కి వెళ్ళడానికి భయంగా అనిపించదు. ఇప్పటి వరకు ఆర్యన్ ఛాంబర్కి వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు ఆర్యన్ని తిట్టుకుంది.
కానీ మనుషులతో ట్రావెల్ చేస్తేనే కానీ వాళ్ళ గురించి పూర్తిగా తెలియదని అప్పుడు అనన్యకి అనిపిస్తుంది. ఇంకా అనన్య లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్యన్ అనన్య వైపు చూస్తూ, అనన్య, ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా డెవలప్ చేయాలి, దానికి తగ్గట్టు ప్రెజెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా చేస్తే ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది, ప్రతిదీ ఈ రోజు నుండి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీపైన నాకు నమ్మకం ఉంది. నీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటావని అనుకుంటున్నానని ఆర్యన్ చెప్పగానే, థ్యాంక్ యూ సార్, మీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కోల్పోను అని అనన్య చెప్తుంది. ఇంకా ఆర్యన్ అనన్యకి డైలీ ప్రాజెక్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా 2 months కంప్లీట్ అయ్యేసరికి అనన్యకి ఒక ప్రాజెక్టు ఎలా డెవలప్ చేయాలో మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటుంది. అలా 1 week తర్వాత ఆర్యన్ అనన్య వైపు చూస్తూ, అనన్య, ఇంకొక 15 daysలో మనం ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అనేది నువ్వే ప్రిపేర్ చేయాలి. నీ టాలెంట్ని నిరూపించుకునే టైం వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కనుక నువ్వు సక్సెస్ అయితే నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని ఆర్యన్ చెప్పగానే, తప్పకుండా ఆర్యన్ సార్ అని అంటుంది అనన్య. ఇంకా ఆ రోజు నుండి అనన్య డే అండ్ నైట్ కష్టపడి ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రెజెంటేషన్ మొత్తం కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ డే ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనగా అనన్య ఆర్యన్ దగ్గరికి వస్తుంది. సార్, ప్రెజెంటేషన్ కంప్లీట్ అయిపోయింది, ఒకసారి మీరు చెక్ చేయండి అని అనన్య ఆర్యన్కి ఎదురుగా ల్యాప్టాప్ పెడుతుంటే, అనన్య, నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నీ టాలెంట్ని రేపు ప్రూవ్ చేసుకో అని ఆర్యన్ చెప్తుంటే, అది కాదు ఆర్యన్ సార్ అని అనన్య అనగానే, చెప్పాను కదా, నీపైన నాకు చాలా నమ్మకం ఉంది. రేపు మార్నింగ్ నీ ప్రెజెంటేషన్ లైవ్లో చూస్తానని ఆర్యన్ చెప్తుంటే అనన్య ఏమీ మాట్లాడలేకపోతుంది. తనలో భయం మొదలవుతుంది. తనపై తన బాస్ అంత నమ్మకం పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అవ్వకపోతే అని అనుకోగానే అనన్యకి టెన్షన్గా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ప్రాజెక్ట్ మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే ఆర్యన్ అనన్య ఇద్దరు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చే ప్లేస్కి చేరుకుంటారు. అక్కడికి చాలా కంపెనీస్ నుండి చాలామంది వచ్చుంటారు. అనన్యకి వాళ్ళందరినీ చూస్తుంటే కొంచెం టెన్షన్గా అనిపిస్తుంటే ఆర్యన్ అనన్య చేతిని పట్టుకుని టెన్షన్ పడద్దని చిన్నగా తన కళ్ళని ఆర్పుతాడు. తన చెయ్యి ఆర్యన్ చేతిలో ఉండటం వల్ల ఎందుకో ఒక క్షణం అనన్యకి కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. ఒక తర్వాత మరొకరు ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటారు. ఇంకా అనన్య రౌండ్ వచ్చేసరికి ఆర్యన్ అనన్య వైపు చూస్తూ, ఆల్ ది బెస్ట్ అనన్య, టెన్షన్ పడకు. ఇక్కడ నువ్వు ఇస్తుంది ప్రెజెంటేషన్ మాత్రమే కాదు, నీ బావకి నువ్వు చెప్పే సరైన గుణపాఠం. అందరినీ చూసి టెన్షన్ పడకుండా నీ కళ్ళ ముందు నిన్ను నీ బావ చేసిన అవమానం మాత్రమే కనిపించాలి, అర్థమైంది కదా అని ఆర్యన్ అంటుంటే, అప్పుడు కూడా తనని అంతలా మోటివేట్ చేస్తున్న ఆర్యన్ పైన అనన్యకి ఇంకా అభిమానం పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్ అని చెప్పి అనన్య స్టేజ్ పైకి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అనన్య ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఆర్యన్ పెదవులపైన సన్నటి చిరునవ్వు వస్తుంది. ప్రెజెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత అనన్య వచ్చి ఆర్యన్ పక్కన కూర్చుంటుంది. కానీ తనకి ఇంకా టెన్షన్గానే ఉంటుంది. ఇంకా ప్రాజెక్ట్ ఎవరికి వచ్చిందో అనౌన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందులో ఏఎన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ప్రాజెక్ట్ వచ్చినట్టు చెప్పగానే అనన్య షాక్గా లేచి నుంచుంటుంది. ఆర్యన్ లేచి కంగ్రాట్స్ అనన్య అని అంటుంటే అనన్య వెంటనే స్పీడ్గా వెనక్కి తిరిగి ఆర్యన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అసలు తను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అనన్య తన్ని హక్ చేసుకోగానే ఆర్యన్ ఒక క్షణం షాక్ అవుతాడు. ఇంకా అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతుంటే ఆర్యన్ నెమ్మదిగా అనన్యని దూరం జరిపి, ఆర్ యు ఓకే అని చిన్నగా అంటాడు. అనన్య వస్తున్న కన్నెలని ఆపుకుంటూ చిన్నగా తలూపుతుంది. ఇంకా డాక్యుమెంటేషన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత అనన్య ఆర్యన్ ఇద్దరు కూడా ఆఫీస్కి చేరుకుంటారు. అప్పటికే ఈవినింగ్ అవుతుంది. అనన్య ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా అని ఆర్యన్ ఒక లెటర్ని అనన్యకి ఇవ్వగానే అనన్యకి ఆ లెటర్ ఏంటో అర్థమవ్వక లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఎదురుగా ఉన్న ఆర్యన్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఆర్యన్ సార్, అంటే ఆ కంపెనీ కూడా మీదేనా అని అనన్య ఆశ్చర్యంగా అడుగుతుంటే అవునని అంటాడు ఆర్యన్. నన్ను ఆ కంపెనీకి ఎండీని ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదని అనన్య షాక్గా అడుగుతుంది. ఎందుకంటే నీ బావ వర్క్ చేస్తుంది అదే కంపెనీలో కాబట్టి. ఏ కంపెనీలో అయితే తన ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానని చెప్పాడో ఇప్పుడు అదే కంపెనీకి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్గా వెళ్ళబోతున్నావు.
ఇదంతా నీ టాలెంట్ని బేస్ చేసుకుని నీకు ఇచ్చిన ఆపర్చునిటీ. చెప్పాను కదా నీపై నాకు పూర్తి నమ్మకం ఉందని. రేపు నువ్వు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఎండీగా ఛార్జ్ తీసుకో. నిన్ను చూడగానే నీ బావకి అర్థమవుతుంది నిన్ను ఆఫ్టర్ ఆల్ అని ఎందుకు అన్నాడు అని ఆర్యన్ అంటుంటే అనన్య మాత్రం ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతుంది. తన కోసం ఆర్యన్ అంత చేయడం నిజంగా అనన్యకి ఏమీ అర్థం కావడం లేదు. ఇదిగో నీ ఫ్లైట్ టికెట్, ఈ రోజు నైట్ ఫ్లైట్ అని చెప్పగానే అంటే ఆర్యన్ సార్ నాతో రావడం లేదా అని అనన్య మనసులో అనుకుంటుంది. తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను అని ఆర్యన్ చెప్తుంటే అనన్య చిన్నగా తల ఊపుతుంది. ఇంకా ఆ రోజు నైట్ అనన్యని ఆర్యన్ ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఫస్ట్ టైం ఎందుకో ఆర్యన్ వెళ్ళిపోతుంటే అనన్య కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. అప్పటికే ఆర్యన్తో తను ట్రావెల్ చేసి 3 months కంప్లీట్ అవుతుంది. ఆర్యన్ బాయ్ చెప్పి బయటకు వచ్చేస్తాడు. అనన్య మౌనంగా వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. తన కళ్ళు మూసుకోగానే తన కంట్లో ఆర్యన్ రూపం కనిపిస్తుంది. అనన్య కళ్ళలో అసలు కన్నీలాగవు. ఫ్లైట్ టేకాఫ్ కూడా అవుతుంది. ఇంతలో తన చేతిపై పడిన స్పర్శకి అనన్య ఉలిక్కిపట్టుగా కళ్ళు తెచ్చి పక్కకు చూసేసరికి తన పక్కనే ఆర్యన్ ఉండేసరికి అప్పటి వరకు బాధలో ఉన్న అనన్య ఫేస్లో సంతోషం రాక ఆ సంతోషంలో వెంటనే ఆర్యన్ని సైడ్కి తిరిగి హగ్ చేసుకుంటుంది. ఆర్యన్ సార్ మీరు వచ్చేసారు కదా అని అనన్య చిన్నగా ఏడుస్తూ అంటుంటే అనన్య ఇంత చేసిన వాడిని నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తానని అనుకున్నావని ఆర్యన్ అనగానే అనన్య అప్పుడు తను ఏం చేసిందో గుర్తుకొచ్చి వెంటనే ఆర్యన్కి దూరం జరిగి విండోల నుండి బయటికి చూస్తూ ఉంటుంది. ఏమైంది నాకు? అలా ఇలా ఆర్యన్ సార్ని హక్ చేసుకున్నాను. సార్ నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారా అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా హైదరాబాద్కి చేరుకుంటారు. లాస్ట్ టైం కూడా అనన్యని ఆర్యన్ తన ఫామ్ హౌస్కే తీసుకుని వస్తాడు. ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి అక్కడికే వస్తారు. ఇద్దరు డిన్నర్ చేసి ఆర్యన్ అనన్యకి రూమ్ చూపించి రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్దామని చెప్పగానే గుడ్ నైట్ ఆర్యన్ సార్ అని అనన్య చిన్నగా నవ్వుతుంది. ఆర్యన్ అనన్య వైపు ఒకసారి చూసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అనన్య రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆర్యన్ సార్తో ట్రావెల్ చేస్తేనే కానీ నాకు అర్థం కాలేదు. సార్ గురించి తెలియక చాలా తిట్టుకున్నాను. కానీ కోపంగా ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. కానీ ఎందుకు ఆర్యన్ సార్ నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది అని అనన్య ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఆర్యన్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చి కాల్ మాట్లాడుతుంటాడు. అనన్య రెడీ అయ్యి తన రూమ్లో నుండి బయటకు వస్తుంది. ఆర్యన్ కాల్ మాట్లాడుతూ ఎదురుగా చూసేసరికి స్టెప్స్ దిగుతూ కిందికి వస్తున్న అనన్యని చూడగానే ఆర్యన్ అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతాడు. అనన్య పింక్ కలర్ సారీ కట్టుకుని హెయిర్ మొత్తం చిన్న క్లిప్ పెట్టి లీవ్ చేసి నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టి మెడలో సన్నటి గోల్డ్ చైన్ వేసి హ్యాండ్స్కి వైట్ కలర్ సింగిల్ బ్యాంగిల్ వేసి ఒక స్టెప్తో సారీ కట్టుకుని కిందికి వస్తుంటే ఆర్యన్ కొన్ని క్షణాలు అనన్య వైపు చూస్తాడు. అనన్య తల పైకెత్తి ఎదురుగా చూసేసరికి ఆర్యన్ వెంటనే తన తలని పక్కకు తిప్పేస్తాడు. ఆర్యన్ సార్ నేను రెడీ అని అనన్య పిలవగానే ఆర్యన్ ఒకసారి అనన్య వైపు చూసి బయటకు నడుస్తాడు. అదేంటి ఇంత బాగా రెడీ అయితే కనీసం బాగున్నావు అనన్య అని కూడా ఒక్క మాట కూడా చెప్పలేదని అనన్య నోట్లో అనుకుంటూ ఆర్యన్ వెనకాల నడుస్తుంది. ఇద్దరు ఆర్యన్ ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. సంజయ్ తన పక్కనే ఉన్న తన భార్యతో ఈరోజు మన కంపెనీకి కొత్త ఎండీ వస్తున్నారు. రాగానే ఎండీ దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఈ కంపెనీకి ప్రాజెక్ట్ హెడ్ అవ్వాలి అని సంజయ్ అంటుంటే చూద్దాం అని లేఖ నవ్వుతుంది. అందరూ బొకేస్ పట్టుకుని రెడీగా ఉంటారు. కారు వచ్చి ఆగగానే ఆర్యన్ కారు దిగేసరికి అందరూ కంపెనీ సీఈఓ వచ్చారని వెంటనే అలర్ట్ అవుతారు. ఇదేంటి ఆర్యన్ సార్ కూడా వచ్చారని సంజయ్ చిన్నగా అంటుంటే ఏమో అని లేఖ అంటుంది. ఇంతలో ఫ్రంట్ డోర్ నుండి అనన్య దిగగానే అనన్యని చూస్తున్న సంజయ్ ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతాడు. లేఖ కూడా షాక్గా అనన్య వైపు చూస్తుంది. అందరూ వచ్చి అనన్య ఎండి అని మేనేజర్ చెప్పగానే అందరూ అనన్యకి బొకేసిస్తారు. ఆర్యన్ అనన్య చేతిని పట్టుకుని డైరెక్ట్గా లోపలికి తీసుకుని వెళ్తుంటే సంజయ్ తన కళ్ళని తనే నమ్మలేకపోతాడు. అంత పెద్ద కంపెనీ సీఈఓ అనన్య చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళడం ఒక షాక్ అయితే
అనన్య ఆ కంపెనీకి ఎండీగా రావడం సంజయ్ అస్సలు జీర్ణించుకోలేకపోతాడు. ఆర్యన్ సంజయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూనే ఉంటాడు. స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో అసలు ఆర్యన్ ఎందుకు అనన్యకి హెల్ప్ చేశాడో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.